దసరా పండుగ అయిపోయిందిగా. ఇంకా ఇప్పుడు ముక్కల పండుగ అనమాట. మనం ముక్కలైతే చేసుకుందాము ఈరోజు. నేనైతే చికెన్ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి మామూలుగా అయితే దసరా అన్నారంటే నాటుకోళ్ళు అయితే కోయడం కామన్ మా సైడ్ అయితే. కానీ నేను ఊర్లో లేనుగా, అందుకోసం అయితే ఇక్కడైతే చికెన్ తెచ్చుకున్నాను. కేజీ చికెన్ తెచ్చుకుంటే దానిలో కొంచెం అయితే వండుకుంటున్నాము, చపాతీ చేసుకొని తిందాము అనేసి. మా ఆయన అయితే పొద్దున్నే పోయినాడు అనమాట ఆట వేసుకొని. ఏంది పొద్దున్నే పండగ చేయకుండా అంటే, నువ్వు ఒకటి చేసుకో, నేను చేయలేదు ఈరోజు పండగ అని చెప్పేసినాడు. మెయిన్ ఏంటంటే మా ఆయన ఫ్రైడే రోజు తిండనమాట. మా ఆయన తినకుంటే నాకేమి, మేము తింటామని చెప్పేసి అయితే మేము తెచ్చుకున్నాం. అదిగాక మా పిల్లలకి ఇంకా ఈరోజు స్కూల్ స్టార్ట్ అయినాయి. మా పిల్లలు స్కూల్ పోవాలంటున్నారు, అందుకోసం అయితే ఈరోజే చేసి పెడతాను అనమాట. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అయితే ఒక రోజు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేసా. ఈరోజు మా జాన్ కూడా తినింది. మా జాన్ అసలు ముక్కే తినదు అట్లాంటిది ఈరోజు ముక్క తినింది, అంత టేస్టీగా ఉంది. ఫైనల్గా అయితే చూడండి కర్రీ అంతా గ్రేవీతో కర్రీ సూపర్గా అయితే వచ్చింది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందబ్బా. మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేసేయండి. మీరేం చేసుకున్నారనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్